నేను చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదు. కష్ట సమయంలో నేనున్నాను. మనుషుల మాటలు నాకు నచ్చట్లా. ఈ లోకం మాటలు నాకు నచ్చట్లా. ఎవరు ఏం చెప్పినా నాకు తృప్తి రావట్లా. నువ్వు ఏం చెప్తావో అదే నేను చేస్తాను. నువ్వు ఎలా నాతో ఉంటావో, నువ్వు ఏది నాతో మాట్లాడతావో అదే నాకు ఫైనల్ ప్రభువా. నువ్వు చెప్పు ప్రభువా. నువ్వు ఉంటేనే నేను చేస్తాను. నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్తాను. నువ్వు చేయమంటేనే చేస్తాను అని మీరు దేవునితో గట్టిగా చెప్పండి. ఆయనను స్తుతించండి. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ బంధకాలు తెగి పడిపోతాయి. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ చెరసాల పునాదులు అదిరిపోతాయి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అనారోగ్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ లేని కార్యాలను కూడా కొత్తగా సృష్టించగలిగినటువంటి తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన సన్నిధిని కోరుకోండి. ఈరోజు మీతో ప్రభువు మాట్లాడుతున్నారు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు ఏమీ భయపడొద్దు. నువ్వు విశ్రాంతి కలిగి ఉండు. నువ్వు ధైర్యము కలిగి ఉండు. నువ్వు నీలోనున్నటువంటి ఆ ఒక్క టెన్షన్ని మొత్తం తొలగించుకో. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు పని పూనుకో. నువ్వు ఏదైతే స్టార్ట్ చెయ్యాలి అని అనుకొని చేసి నువ్వు ఆగిపోయావో, ఇన్ని రోజులు చేస్తున్నావు ఆగిపోతున్నావు. కానీ ప్రభు చెప్తున్నారు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ప్రార్థన చేసుకుని నువ్వు ప్రారంభించు. నా సహాయము నీకు ఉంటుంది. నేను ఆ ఒక్క మార్గాల్లో నీకు నా హస్తమును పెట్టి నేను నీకు విశ్రాంతినిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు చుట్టూ ఎంతోమంది శత్రువులు నిన్ను ముట్టడించాలని వచ్చినా సరే, నీ పని పాడు చేయాలని సాతానుడు ఎంత ప్రయత్నించినా సరే, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడంట. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు మరలా ఆయన సన్నిధి నీకు ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని మరి ఈరోజు ప్రభు మీతో ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, సంతోషంగా మరి మీ పని ప్రారంభించండి. మీరు ఏది చెయ్యాలనుకుని ఎంతకాలము చేయకుండా ఆగిపోతున్నారో, మాటికి డౌట్స్ వస్తున్నాయో, డౌట్స్ లేకుండా సంతోషంగా ప్రారంభించండి. దేవుడి చిత్తంలో సమస్త విషయాల్లో దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు.